కన్స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడు మీరు ఇటువంటి తప్పు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్న పాయింట్ స్టెప్స్ గురించి చేసుకున్నాం. స్టెప్స్ గురించి ఎందుకు చెప్పాలంటే చాలా మంది మేజర్ గా స్టెప్స్ మిస్టేక్ చేస్తారు. అప్ అండ్ డౌన్స్ అవ్వడం, ఈవెన్ లెవెల్ రాకపోవడం, ఇది ఎందువల్ల జరుగుతుందో కంప్లీట్ గా డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు మీరు చూడొచ్చు అది ల్యాండింగ్ ఏరియాకి మనం ఏ విధంగా స్టెప్స్ అనేది డిజైన్ చేసుకున్నామో. ఇక్కడ కంప్లీట్ గా మనం 6 inches అనేది రావడానికి ముందుగానే స్లాబ్ కు ముందే డిజైన్ చేసుకున్నాం. దీన్ని క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కంప్లీట్ గా నాకు 80% నాకు ఇక్కడ 6 inches అనేది ఉండాలి. 6 inches నాకు లేకపోతే నాకు ప్రాబ్లం అయిపోద్ది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి నాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సేమ్ అదే విధంగా మనం స్లాబ్ కు ముందే డిజైన్ చేసుకున్నాం. ఎన్ని స్టెప్స్ రావాలి, మనకి ఎంత హైట్ లో రావాలి, మనం 6 inches అనేది డిజైన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఎక్కడానికి మనకి చాలా నీట్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది, పెద్ద కష్టం అనిపిది ఎక్కడానికి కూడా స్టెప్స్. ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో ముందుగానే డిజైన్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా హౌసెస్ కట్టుకోవాలనుకున్నా, మీకు బెస్ట్ మెటీరియల్స్ కావచ్చు అండ్ బెస్ట్ క్వాలిటీ వర్క్ చేయాలన్నా మన పీవీఆర్ ఇన్ఫ్రా అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను. డెఫినెట్ గా మీకు బెస్ట్ హౌస్ కట్టించే బాధ్యత మేమైతే తీసుకుంటాం. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా స్మూత్ గా వర్క్ అనేది నీట్ గా ఎండ్ ఆఫ్ ద డే హ్యాండ్ ఓవర్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది.